మోగది ఎన్టీఆర్ అనే పదవే కానీ హృతిక్ రోషన్ అంటే ఏముండదు. అది బాడీలతో మాకు సంబంధం లేదు. లుక్ పవర్తో, యాక్టింగ్ పవర్తో, డాన్స్ పవర్తో చాలు మాకు. జై బాలీవుడ్ కాదన్నా, బాలీవుడ్ కాదు అన్న, హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళినాడు. హాలీవుడ్ రేంజ్ దుబాయ్ లో అన్న, ఇండియాలో ఏ ఒక్కడికి లేని విధంగా అన్ననే ఆడ తీసుకెళ్లి పెట్టారు దుబాయ్ లో. జై ఎన్టీఆర్. తెలుగు ఇండస్ట్రీకి అమ్మ మొగుడు ఎన్టీఆర్. తెలుగు ఇండస్ట్రీ కాదు, టోటల్ బాలీవుడ్ హాలీవుడ్ అది. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ని చూడబోతున్నారు. దేవరా టైంలో కూడా కుదరలేదు, అంత అనుకున్నారు కానీ కుదరలేదు. ఇప్పుడు చూస్తున్నారు, లాస్ట్ కి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మాకు అసలు ఎలా అనిపించింది, ఆ సౌండ్ వినపడితే చాలు తారక్ అంటేనే మాకు అనుకున్నా వేరే లెవెల్. సూపర్ అనిపించింది అన్న. అన్న వృత్తి రోజు చెప్పిండు కదా, ఆయన కాళ్ళు నొప్పులు వచ్చేటట్టు చేసిన ఎన్టీఆర్ అన్న. ఇంకా మేమేం చెప్పాలన్నా, మీరు ఒక 2 గంటలు ఆగండి. వృత్తికి రోజును ఆ డైరెక్టరే చెప్తాడు మా అన్నయ్య గురించి. ఇంకొక 2 గంటల సేపు ఆగండి. ఇద్దరు వస్తారు అన్న, వృత్తికి రోజు ఎన్టీఆర్ అన్న ఇద్దరు వస్తారు. ఒక 2 గంటల తర్వాతకి వృత్తికి రోజునే చెప్తాడు ఎన్టీఆర్ గురించి ఏందో. ఇక మేము అప్పుడు అంతా హాలీవుడ్ బాలీవుడ్ కాదు, టాలీవుడ్ మొత్తం ఎన్టీఆర్ అన్న పేరే మారిమోగింది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సిక్స్ ప్యాక్ తో వచ్చాడంటే సినిమా హిట్ గ్యారంటీ. మా హీరో ఎన్టీఆర్ ఉంటే చాలా, మా హీరో కనిపిస్తే చాలు, ఎన్టీఆర్ స్క్రీన్ మీద కనబడితే చాలు. మాకు ఎవరు అక్కర్లా, మాకు ఎన్టీఆర్ ఒక్కడే చాలు. కాదర్ ఎగరేస్తాం సినిమాకి. 1000 కోట్లు తగ్గేదే లేదు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. మాసమ్మ మొగుడు. తిరుపతి నుంచి వచ్చాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. తిరుపతి నుంచి వచ్చాం. ఎన్టీఆర్ కోట్లు తగ్గేది లేదు. చూసామండి, చాలా బాగుంది. ఇంతకు ముందు ట్రైలర్ కంటే చాలా బాగుంది. ఎన్టీఆర్ ని మరో కోణంలో చూస్తున్నాం. 1000 కోట్లు ఎక్స్పెక్ట్. అవునవును, ఎన్టీఆర్ తో ఫైట్ చేయి ఉంటుంది. ఎన్టీఆర్ తప్ప ఇంకెవడు లేడంతే. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. తెలుగు బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టే ఎన్టీఆర్ ఈ రోజు వరల్డ్ బాక్స్ ఆఫీస్ ని ఎలా అనిపించింది? అంతా టైగర్ వస్తుంది. వేట బాక్స్ ఆఫీస్ అనే జింకని వేటాడడానికి వచ్చాడు ఎన్టీఆర్. కింగ్ ఆఫ్ జైలర్ ఇక్కడ. అప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఈసారి తగ్గేదిలే, పేరు గుర్తు పెట్టుకోండి. శ్రేష్ వాళ్ళ గ్రూప్ ఉందిగా, వాళ్ళకి మెయింటెనెన్స్ కుదరలేదు అప్పుడు. మరి ఇప్పుడన్నా చేస్తారో చేయరు? అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేస్తారేమో చూడాలి. ఇంకా ఓకే ఉన్నాయి. ఆగస్టు 14 పేరు గుర్తు పెట్టుకోండి. టైగర్ పేరు గుర్తు పెట్టుకోండి. ఎంతమంది వచ్చినా ఒక్కడే. ఎన్టీఆర్ మా దేవుడు అంతే. హిట్ అయితే బ్లాక్ వస్తారు. మైలవరం అన్న, ఆంధ్రప్రదేశ్. మైలవరం ఏంటన్నా?